దాంతో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ బంధువులు వెంటాడాలా, వాళ్ళని వెంటాడాలా, పథకాలు తీసేయాలా, తొక్కేయాలా, నొక్కేయాలా అంటే ఇక్కడ ఎంత హింస మధ్య ఎట్ట బతకాలనుకుంటాం మనం, ఎంత దుర్మార్గం మధ్య ఎట్ట బతకాలనుకుంటాం. పైగా కరప్షన్, ప్రతి దానికి డబ్బు 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 డబ్బు, సర్టిఫికెట్కి డబ్బులే, ప్రతి దానికి డబ్బులే. అరే చెత్త ఊడిసే అమ్మాయికి చెత్త పన్ను తీసేసామని చెప్తారు, డబ్బులు ఇకపోతే వచ్చి చెత్త ఎత్తుకెళ్ళరు. వీళ్ళేమో చెత్త పన్ను తీసేసాం, ఆడు చెత్త ప్రభుత్వం చెత్త స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు తీసుకుపోతున్నారు. డబ్బులు లేకుండా ఏ చెత్త ఎక్కడైనా చెత్త ఎత్తుకెళ్తున్నారేం కనుక్కోండి, ఇస్తుంటే వద్దని చెప్తున్నారేం కనుక్కోండి, అడగకుండా ఉంటున్నారేం కనుక్కోండి. దెన్ ఇంకేంటి ఇక్కడ ప్రభుత్వం చేసింది అంటే, ప్రతి దానికంటే నీ ఇంట్లో చెత్త ఎత్తుకెళ్లే దగ్గర నుంచి నీ ఏరియాలో ప్రతి పనికి లంచం అవసరం. ఇటు లంచాల భారం ఒకవైపు, రెండవది గౌరవం లేకపోవడం మరొక ఎత్తు. ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కడికి ఏదో ఒక దురద ఉంటుంది, అది కుల దురద వల్లనో లేకపోతే వ్యక్తి దురద వల్లనో పార్టీ దురద ఉంటుంది. ఆ దురదని వీళ్ళు గోకేస్తున్నారు, విపరీతంగా పుల్లుబడేలా చేస్తున్నారు. దాంతో ఇక్కడ ఉంటే సెక్యూరిటీ లేదు, పోరా బాబుని వెళ్ళి బెంగళూరులోనే జాబ్, అక్కడ ఇక్కడ ఎందుకు అనేటువంటిది పల్లె ప్రాంతంలో పెరిగితే ఎందుకు ఉంటారు ఇక్కడ. మరొక సమస్య ఏంటి అంటే, ఆర్భాట ప్రకటనలు, 10 లక్షల కోట్లు వచ్చేసినాయి, 9 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. వాడు పెడతా